నమస్తే. ప్రేమించిన మేనకోడలికి అండగా నిలిచాడనే కారణంతో ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనం సృష్టిస్తుంది. అసలు ఏం జరిగింది? కుటుంబంలో వివాదం ఎలా హత్యకు దారితీసింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఒక యువతి ప్రేమ వ్యవహారానికి ఆమె మేనమామ మద్దతుగా ఇచ్చినట్టు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇదే విషయం కొంతకాలంగా కుటుంబంలో తీవ్ర వివాదాన్ని దారితీస్తుంది. ప్రేమ వివాహానికి అండగా నిలవడమే ఆగ్రహంతో కొందరు బంధువులు బాధితులపై కక్ష పెంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన రోజు మాటామాట పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీయగా నిందితులు బాధితులపై కత్తులు గొడ్డలతో దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాల పాలైన బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. హత్యకు పాల్పడిన నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు ప్రధాన కారణమా లేక మరేదైనా కోణం ఉందా అనే అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికుల్లో వాంగ్మూలాలు, ఇతర ఆధారాలు సేకరిస్తున్న కేసు విచారణ కొనసాగుతుంది. ప్రేమ వివాహాలు, కుటుంబ విభేదాలు, పరువు పేరుతో జరిగే నేరాలు సమాజంలో ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయి. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఏ సమస్యకు పరిష్కారం కాదని నిపుణులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు పరస్పర చర్చలు, చట్టబద్ధమైన మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.